హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం స్వీట్ హార్ట్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇది ఒక సర్వైవల్ మూవీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓపెన్ చేస్తే జెన్ అనే అమ్మాయి సముద్రంలో కొట్టుకుంటూ వచ్చి ఒక నిర్మానుష్యమైన ద్వీపానికి చేరుకుంటుంది. తనతో పాటు తన ఫ్రెండ్ బ్రాడ్ కూడా సముద్రంలో కొట్టుకుంటూ వచ్చి ద్వీపానికి చేరుకుంటాడు. ఒక ప్రమాదంలో తమ బోట్ యాక్సిడెంట్కి గురవడం వల్ల వీరిద్దరూ ఎలాగోలా సముద్రం నుంచి ఒడ్డుకు చేరుకుంటారు. బ్రాడ్ బాడీలో నుంచి రక్తం కారుతుండడంతో జెన్ వెంటనే బ్రాడ్ దగ్గరికి వెళ్తుంది. తీరా చూస్తే ఒక పదునైన కోరల్ బ్రాడ్ స్టమక్కి గట్టిగా గుచ్చుకొని పోయి ఉంటుంది. జెన్ బాగా టెన్షన్ పడిపోతూ సహాయం కోసం కేకలు వేస్తుంది. బట్ ఆ దీవిలో వీళ్ళు తప్ప మరెవరూ ఉండరు. సో జెన్ కాస్త ధైర్యం తెచ్చుకుని బ్రాడ్ స్టమక్లో నుంచి కోరల్ని బయటికి లాగేస్తుంది. అప్పుడు బ్రాడ్ జెన్తో "నువ్వు దాన్ని చూసావా?" అని అడుగుతాడు. కానీ జెన్కి బ్రాడ్ దేని గురించి మాట్లాడుతున్నాడో ఏం అర్థం కాదు. బ్రాడ్ బాడీలోంచి రక్తం ఎక్కువగా బయటికి వస్తుండడంతో జెన్ ఒక క్లాత్ని తన గాయం మీద గట్టిగా ఆనిస్తుంది. తర్వాత తను బ్రాడ్కి నీళ్లు తెచ్చేందుకు ఒడ్డులోంచి లోపలికి వెళ్తుంది. లక్కీగా జెన్కి అక్కడ ఒక కోకోనట్ కనిపిస్తుంది. జెన్ ఒక పదునైన రాయిని తీసుకుని కోకోనట్ని బలంగా కొట్టిద్ది. అలా చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత కోకోనట్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అవుతుంది. జెన్ వెంటనే ఆ కోకోనట్ని తీసుకుని బ్రాడ్ దగ్గరికి వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు బ్రాడ్ అప్పటికే చనిపోయి ఉంటాడు. కట్ చేస్తే జెన్ ఆ ద్వీపాన్నంతటిని ఒకసారి పరిశీలించి చూస్తుంది. అప్పుడు తనకు ఒక ప్రదేశంలో చాలా రకాల వస్తువులు కనిపిస్తాయి. బాక్స్ నిండా సాఫ్ట్ డ్రింక్స్, మ్యాచ్ బాక్స్, ఓల్డ్ నోట్బుక్, సమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్, ఇలా చాలా రకాల ఉపయోగపడే వస్తువులు జెన్కి కనిపిస్తాయి. వాటిని చూసిన జెన్కి అంటే ఇంతకుముందు ఎవరో ఇక్కడికి వెకేషన్కి వచ్చినట్టుందని అర్థమవుతుంది. అలా తను ఆ వస్తువుల్ని చెక్ చేస్తుండగా వింతగా కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలేంటో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు జెన్ ఆ సౌండ్స్ని ఫాలో అవుతూ ఒక చెట్టు తొర్ర దగ్గరికి చేరుకుంటుంది. ఆ తొర్రలోంచే విచిత్రంగా శబ్దాలు వస్తుంటాయి. సో లోపల ఏముందో తెలుసుకునేందుకు జెన్ తొర్రలోకి చూడగా సడన్గా ఒక పక్షి తొర్రలోంచి బయటకు వస్తుంది. తర్వాత జెన్ బ్రాడ్ డెడ్ బాడీ దగ్గరికి వచ్చి తన బాడీని కొబ్బరి మట్టలతో కప్పేస్తుంది. ఇక చీకటి పడేందుకు కొన్ని నిమిషాలే ఉండడంతో జెన్ ఒక చిన్న షెల్టర్ని ఏర్పాటు చేసుకుని ఆ రాత్రికి అక్కడే నిద్రపోద్ది. మరుసటి రోజు ఉదయం తను సముద్ర తీరాన క్యాజువల్గా నడుస్తుండగా చాలా రకాల చేపలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చుండడం కనిపిస్తుంది. జెన్ వెంటనే వాటి దగ్గరికి వెళ్ళి ఆ చేపలన్నింటినీ తీసుకుంటుంది. అయితే అక్కడే ఒక సొరచేప కూడా గాయాలతో చనిపోయి ఉండడంతో జెన్ కాస్త సస్పీషియస్గా ఫీల్ అవుద్ది. ఏదైతేనేం జెన్ ఆ చేపలన్నింటినీ తీసుకెళ్లి ఒక పదునైన రాయితో వాటిని ముక్కలుగా కట్ చేస్తుంది. కొంచెం సేపటి తర్వాత తన ద్వీపాన్నంతటినీ అన్వేషిస్తుండగా ఒక ప్రదేశంలో జెన్కి కొన్ని సమాధులు కనిపిస్తాయి. సో తను వెంటనే షెల్టర్ దగ్గరకు వచ్చేస్తుంది. బ్రాడ్ డెడ్ బాడీని మట్టిలో పూడ్చేందుకు జెన్ ఒక సమాధిని తవ్వి తన డెడ్ బాడీని మట్టిలో పూడ్చేస్తుంది. ఇక తను నిప్పును వెలిగించి ఉదయం దొరికిన చేపల్ని కాల్చుకుని ఆ పూటకి కడుపు నింపుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం జెన్ ప్రశాంతంగా నిద్రలేస్తుంది. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మట్టిలో ఉండాల్సిన బ్రాడ్ డెడ్ బాడీని ఏదో భయంకరమైన మాన్స్టర్ దారుణంగా తినేసి ఉంటుంది. బ్రాడ్ సమాధి మొత్తం రక్తంతో నిండి ఉండడంతో జెన్ ఒక్కసారిగా భయపడిపోద్ది. ఇంతకుముందు సొరచేప గాయాలతో చనిపోయి ఉండడం, ఇప్పుడు సమాధిలోని బ్రాడ్ డెడ్ బాడీని ఏదో తినేసి ఉండడంతో ఇక్కడేదో విచిత్రంగా తిరుగుతుందని జెన్ అర్థం చేసుకుంటుంది. ఇక తను వెంటనే తన సేఫ్టీ కోసం ఒక ఈటని రెడీ చేసుకుంటుంది. అలా ఆ రోజు రాత్రికి జెన్ నిద్రపోతుండగా మళ్ళీ విచిత్రంగా శబ్దాలు వినిపిస్తాయి. కానీ చుట్టుపక్కల ఎటువంటి జంతువులు కానీ దెయ్యాలు కానీ కనిపించవు. మరుసటి రోజు ఉదయం జెన్కి సముద్రంలో తన వస్తువులు కనిపిస్తాయి. సో తను నీళ్లలో ఈదుకుంటూ తన వస్తువుల్ని చేరుకుంటుంది. అప్పుడు తనకి సముద్రపు అడుగు భాగాన ఒక పెద్ద బ్లాక్ హోల్ కనిపిస్తుంది. జెన్ ఆ బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్లాలనుకుంటుంది. కానీ ఎక్కువసేపు నీళ్లలో ఉండలేక తను వెంటనే తన వస్తువుల్ని తీసుకుని ఒడ్డుకు చేరుకుంటుంది. ఇక తను ఆ సూట్ కేసుని ఓపెన్ చేసి అందులో ఉన్న బట్టల్ని వేసుకుంటుంది. కట్ చేస్తే రాత్రి సమయంలో ఒక విమానం ద్వీపం మీదుగా వెళ్తుండడాన్ని జెన్ గమనిస్తుంది. సో తను వెంటనే ఫ్లేర్ గన్ని తీసుకుని ఆకాశంలోకి షూట్ చేస్తుంది. బట్ నో యూజ్, విమానంలోని వ్యక్తులు జెన్ని గమనించకుండానే వెళ్ళిపోతారు. అయితే జెన్ షూట్ చేసిన ఫ్లేర్ గన్ ఏదైతే ఉందో అది సరాసరి మాన్స్టర్ ఉండే ప్రదేశంలో కింద పడుద్ది. ఫ్లేర్ యొక్క వెలుతురుల వల్ల మాన్స్టర్ యొక్క షేప్ అనేది జెన్కి క్లారిటీగా కనిపిస్తుంది. అలాంటి విచిత్రమైన జంతువుని జెన్ ఎప్పుడూ చూసుండదు. అందుకే తను బాగా భయపడిపోయి వెంటనే ఈటెని తీసుకుని చెట్లలోకి వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు మాన్స్టర్ సముద్రంలోంచి ఈదుకుంటూ వచ్చి ఒడ్డు మీదకి అడుగు పెట్టిద్ది. మాన్స్టర్ జెన్ కోసం ద్వీపమంతా వెతికిద్ది. కానీ దానికి జెన్ ఎక్కడా కనిపించదు. దాంతో మాన్స్టర్ సముద్రంలోకి వెళ్ళిపోద్ది. ఇంకా ఇక్కడే ఉంటే ప్రమాదమని ఎలాగైనా ఈ ద్వీపం నుంచి బయటపడాలని జెన్ డిసైడ్ అవుద్ది. సో తన సూట్ కేసుని రాఫ్ట్ లాగా యూజ్ చేస్తూ సముద్రంలో కొంత దూరం వెళ్తుంది. కానీ ఆ సూట్ కేసుని రాఫ్ట్ లాగా ఉపయోగించేందుకు అస్సలు వర్కౌట్ అవ్వదు. అది జెన్ బరువుని తట్టుకోలేక నీళ్లలో మునిగిపోతుంటుంది. సో జెన్ ఫ్రస్ట్రేషన్తో సముద్రంలో నుంచి ఒడ్డుకొస్తుంది. కట్ చేస్తే రాత్రిపూట సురక్షితంగా నిద్రపోయేందుకు జెన్ చెట్టు తొర్రలోకి ప్రవేశిస్తుంది. కానీ ఆ మాన్స్టర్ నీళ్లలోంచి బయటకు వచ్చి సరాసరి జెన్ దాక్కుని ఉన్న తొర్ర వద్దకే వెళ్తుంది. తినడానికి ఆహారం ఏమీ దొరకలేదేమో మాన్స్టర్ కోపంతో జెన్ దాక్కుని ఉన్న చెట్టు తొర్రపై బలంగా దాడి చేస్తుంది.
ఒక పక్క పిచ్చ భయం వేస్తున్నా సరే జెన్ మాత్రం చప్పుడు చేయకుండా సైలెంట్గా దాక్కుని ఉంటుంది. సో తను ఎక్కడా కనిపించకపోవడంతో మాన్స్టర్ మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోద్ది. మరుసటి రోజు ఉదయం జెన్ ఒక ప్లాన్ వేసి తెలివిగా ఒక చేపని పట్టుకుంటుంది. కానీ ఆ చేప తను తినేందుకు కాదు, మాన్స్టర్కి ఎరగా వేసేందుకు. జెన్ ఆ చేపని ఒక చోట వేలాడదీసి తను ఒక గుంతలోంచి గమనిస్తూ మాన్స్టర్ కోసం ఎదురు చూస్తుంటుంది. బట్ కన్ను మూసి తెరిచేలోపే మాన్స్టర్ ఒడ్డుకొచ్చి చేపని తినేసి వెళ్ళిపోద్ది. సో జెన్ ఆ మాన్స్టర్ని చూడలేకపోద్ది. మరుసటి రోజు ఉదయం జాక్ డెడ్ బాడీ నీళ్ళలో కొట్టుకుంటూ వచ్చి ద్వీపానికి చేరుకుంటుంది. ఈ జాక్ కూడా జెన్ యొక్క ఫ్రెండే. జెన్ ఈసారి జాక్ డెడ్ బాడీని ఎరగా వేలాడదీసి గుంతలో దాక్కుంటుంది. నిన్నట్లాగే ఈరోజు కూడా మాన్స్టర్ ఒడ్డుకొచ్చి జాక్ బాడీని తింటుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక విమానం ద్వీపం మీదుగా వెళ్తుంటుంది. గుంతలోంచి బయటకు వచ్చి సిగ్నల్ ఇద్దామనుకుంటే మాన్స్టర్ ఏమో గుంత దగ్గరే నిలబడి ఉంటుంది. సో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో జెన్ సైలెంట్గా ఉండిపోద్ది. మరుసటి రోజు ఉదయం మాన్స్టర్ నుంచి సురక్షితంగా ఉండేందుకు జెన్ ఊయల లాంటి షెల్టర్ని ఏర్పాటు చేసుకుంటుంది. అలా ఆ రోజు రాత్రికి తను ప్రశాంతంగా ఊయలలో పడుకుంటుంది. కానీ ఎప్పట్లాగే ఈరోజు కూడా మాన్స్టర్ సముద్రంలోంచి బయటకు వస్తుంది. ఈసారి అది జెన్ని చూసేసి తన ఊయలపై దాడి చేస్తుంది. జెన్ భయంతో ఈటను అందుకుని మాన్స్టర్ నుంచి దూరంగా పారిపోద్ది. కానీ అది మాత్రం తనని అస్సలు వదిలిపెట్టదు. చేసుకుని వచ్చి మరీ జెన్పై అటాక్ చేస్తుంది. జెన్ కూడా ధైర్యంగా ఈటని మాన్స్టర్కి గుచ్చిద్ది. ఇక అది జెన్ని తినబోతుండగా గట్టిగా ఒక ఉరుము ఉరమడంతో మాన్స్టర్ తనని వదిలేసి సముద్రంలోకి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం జెన్ తన గాయాల్ని చెక్ చేస్తుండగా దూరంగా సముద్రంలో తేలియాడుతున్న ఒక రాఫ్ట్ కనిపిస్తుంది. జెన్ దానిని గమనించి వేగంగా ఈదుకుంటూ రాఫ్ట్ వద్దకు చేరుకుంటుంది. తీరా చూస్తే అందులో ఇద్దరు మనుషులుంటారు. ఒకరు జెన్ బాయ్ ఫ్రెండ్ లూకస్, మరొకరు బ్రాడ్ గర్ల్ ఫ్రెండ్ మియా. తన స్నేహితులు కొంతమంది అయినా బ్రతుకున్నందుకు జెన్ కాస్త హ్యాపీగా ఫీల్ అవుద్ది. వీరంతా జాలీగా పార్టీ చేసుకునేందుకు సముద్రంలోకి వస్తారు. కానీ అనుకోకుండా ఒక పెద్ద స్ట్రోమ్ ఏర్పడడం వల్ల వీళ్ళ బోట్స్ అన్నీ నాశనం అవుతాయి. అందుకనే వీళ్ళు ర్యాప్స్ ద్వారా ప్రాణాలని దక్కించుకుంటారు అండ్ మిగతా వాళ్ళు అన్ఫార్చునేట్గా చనిపోతారు. జెన్ లూకస్ అండ్ మియాకి మాన్స్టర్ గురించి చెప్పి మనం ఇక్కడ ఉండడం అసలు మంచిది కాదు, మనం వెంటనే రాఫ్ట్లో ఎక్కి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అంటది. కానీ మాన్స్టర్ గురించి జెన్ చెప్పిన ఏ విషయాలు కూడా లూకస్ అండ్ మియా అసలు నమ్మరు. మాన్స్టర్ ఉండడం ఏంటని అనుకుంటారు. అదీగాక గత కొన్ని రోజులుగా సముద్రంలో నీళ్లపై తేలాడుతూ ఇప్పుడే మట్టిపై కాలు పెట్టారు కదా, అలాంటిది మళ్ళీ రాఫ్ట్లోకి ఎక్కి సముద్రంలోకి వెళ్లేందుకు లూకస్ అండ్ మియా అసలు ఒప్పుకోరు. ఇక్కడ నిజంగా మాన్స్టర్ ఉంది, అదే బ్రాడ్ డెడ్ బాడీని కూడా తినేసింది, మనం ఇక్కడే ఉంటే అది మనల్ని కూడా తినేస్తుందని జెన్ అంటది. అంటే బ్రాడ్ చనిపోయాడా అని మియా కాస్త సాడ్గా ఫీల్ అవుద్ది. కానీ మాన్స్టర్ ఉందన్న విషయాన్ని మాత్రం లూకస్ అండ్ మియా అసలు నమ్మరు. కట్ చేస్తే లూకస్ దగ్గర ఉన్న మల్టీ టూల్కి రక్తపు మరకలు ఉండడాన్ని జెన్ గమనించి తనకెందుకో లూకస్పై అనుమానం కలిగిద్ది. కొంచెం సేపటి తర్వాత లూకస్ అండ్ మియా సముద్రం వైపు చూస్తూ ప్రశాంతంగా ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటుంటారు. జెన్ ఎంత చెప్తున్నా వాళ్ళిద్దరూ తన మాటల్ని పట్టించుకోరు కదా. సో జెన్ సైలెంట్గా కొంత ఆహారాన్ని రాఫ్ట్లోకి ఎక్కించి రాఫ్ట్ని సముద్రంలోకి నెడుతుంటుంది. కానీ లూకస్ అండ్ మియా జెన్ని చూసేస్తారు. జెన్ ఫాస్ట్గా రాఫ్ట్లోకి ఎక్కి ద్వీపం నుంచి బయటపడాలని చూస్తుంది. కానీ అంతలోపే లూకస్ మియా తన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి తనని రాఫ్ట్లో నుంచి దించేస్తారు. ఆ ప్రయత్నంలో మియా ఒక తెడ్డు కర్రతో జెన్ తలపై బలంగా కొట్టిద్ది. దాంతో తన స్పృహ కోల్పోతుంది. కట్ చేస్తే జెన్ మెలకువలోకి వచ్చేసరికి తన చేతుల్ని తాళ్లతో బంధించి ఉంటారు. ఏదైనా విమానం కానీ పడవ కానీ అటువైపు వచ్చినప్పుడు మంట ద్వారా సిగ్నల్ చూపించి సేఫ్గా బయటపడొచ్చు. అంతేగాని మళ్ళీ సముద్రంలోకి ఎవరు పోతారనేది లూకస్ అండ్ మియాల ప్లాన్ అన్నమాట. వీళ్ళకేం తెలుసు రాత్రైతే మాన్స్టర్ సముద్రంలోంచి బయటకు వస్తుందని. జెన్ తనని తాళ నుంచి విడిపించమని అడిగిద్ది. కానీ లూకస్ అండ్ మియా మాత్రం తనని తాళ నుంచి విడిపించరు. కట్ చేస్తే మియా సముద్ర తీరాన క్యాజువల్గా నడుస్తుంటుంది. అప్పుడు మాన్స్టర్ బయటకు వచ్చి మియాపై అటాక్ చేస్తుంది. తన అరుపులు విన్న లూకస్ వెంటనే జెన్ దగ్గర నుంచి మియా దగ్గరికి పరుగు తీస్తాడు. అంటే మాన్స్టర్ గురించి జెన్ చెప్పిన విషయాలన్నీ నిజమే అని అప్పుడు లూకస్ అండ్ మియాలకి అర్థమవుతుంది. లూకస్ మియాని రక్షించేందుకు ఒక దివిటీని తీసుకుని మాన్స్టర్పై అటాక్ చేస్తాడు. కానీ అది లూకస్ని ఒక తోపు తోసి మియాని తీసుకుని సముద్రంలోకి వెళ్ళిపోద్ది. దాని దెబ్బకి లూకస్కి జ్ఞానోదయం కలిగిద్ది. జెన్ తన చేతుల్ని తాళ నుంచి విడిపించుకుని వచ్చేసరికి అంతా ముగిసిపోద్ది. మరుసటి రోజు ఉదయం రాఫ్ట్ ద్వారా ద్వీపం నుంచి బయటపడేందుకు లూకస్ ఒప్పుకుంటాడు. ఇక వారిద్దరూ తమకు కావాల్సిన వస్తువుల్ని అలాగే కొన్ని చేపల్ని రాఫ్ట్లోకి ఎక్కించి ద్వీపం నుంచి బయలుదేరతారు. రాఫ్ట్లోకి ఎక్కిన జెన్కి అక్కడంతా రక్తపు మరకలు ఉండడం కనిపిస్తుంది. అంటే మేబీ జాక్ని లూకసే చంపేసినట్లుందని జెన్కి డౌట్ కలిగిద్ది. పగటిపూట మాన్స్టర్ బయటికి రాదులే అని జెన్ అనుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ రాఫ్ట్లో వెళ్తుండగా మాన్స్టర్ వాళ్ళ రాఫ్ట్ కిందే స్విమ్ చేస్తుంటుంది. దాన్ని చూసిన లూకస్ ఒక్కసారిగా భయపడిపోయి అది పగటిపూట బయటికి రాదని చెప్పావుగా అని జెన్తో అంటాడు. మాన్స్టర్ తమ రాఫ్ట్ కిందే స్విమ్ చేస్తుంటే లూకస్ జెన్లకి భయంతో వణుకు పుడుతుంటుంది. అప్పుడు మాన్స్టర్ సడన్గా రాఫ్ట్ని చీల్చుకుని మరీ లోపలికి వచ్చేస్తుంది. అది తమపై అటాక్ చేయబోతుండగా లూకస్ వెంటనే ఫ్లేర్ గన్ని అందుకొని మాన్స్టర్ నోట్లోకి షూట్ చేస్తాడు.
దాంతో అది వాళ్ళని వదిలేసి లోపలికి వెళ్ళిపోద్ది. కొంచెంసేపు అంతా ప్రశాంతంగా ఉంటుంది. కానీ మాన్స్టర్ మళ్ళీ సడన్గా ఎంట్రీ ఇచ్చి జెన్ని సముద్రంలోకి లాక్కెళ్ళిపోద్ది. తనని కాపాడేందుకు లూకస్ నీళ్ళలోకి దూకుతాడు. జెన్ తన దగ్గరున్న చిన్నపాటి కత్తితో మాన్స్టర్ని బలంగా పొడుస్తుంది. సో అది జెన్ని వదిలేసి లూకస్ని పట్టుకుంటుంది. వితిన్ సెకండ్స్లోనే మాన్స్టర్ లూకస్ని బ్లాక్ హోల్లోకి లాక్కెళ్ళిపోద్ది. జెన్ బాధతో సముద్రంలో ఈదుకుంటూ మళ్ళీ ద్వీపానికి చేరుకుంటుంది. కట్ చేస్తే జెన్ కాస్త ధైర్యం తెచ్చుకొని ఆ మాన్స్టర్ని ఎలాగైనా చంపేయాలని బలంగా డిసైడ్ అవుద్ది. మాన్స్టర్ని చంపే ప్రయత్నంలో పొరపాటున మాన్స్టర్ చేతిలో జెన్ చనిపోవచ్చు. సో ఎలాగైనా సరే ఆ మాన్స్టర్ గురించి జనాలకి తెలియాలన్న ఉద్దేశంతో ఇంతకుముందు తనకి దొరికిన ఓల్డ్ నోట్బుక్లో జెన్ మాన్స్టర్ గురించిన విషయాలన్నింటినీ రాస్తుంది. ఇక జెన్ తన ప్లాన్లో భాగంగా పెద్ద మొత్తంలో ఈటల్ని తయారు చేస్తుంది. అంతేకాదు తను ఇంతకుముందు చూసిన ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి భూమిలో ఉన్న అస్థిపంజరాల్ని బయటకు తీసి ఆ ఎముకల్ని ఆయుధాలుగా మార్చుకుంటుంది. ఈ సమాధుల్లోని వ్యక్తుల్ని కూడా ఆ మాన్స్టరే చంపేసుంటుంది. కట్ చేస్తే చీకటి పడిన తర్వాత ఎప్పట్లాగానే ఇప్పుడు కూడా మాన్స్టర్ సముద్రంలోంచి బయటకు వస్తుంది. అది బయటకు వచ్చిన వెంటనే జెన్ తను ఏర్పాటు చేసిన ట్రాప్స్ అన్నింటికి మంటని వెలిగిస్తుంది. అలా మాన్స్టర్ నిప్పుల మధ్య చిక్కుకొని పోద్ది. ఇదే సరైన సమయమని జెన్ ఈటల్ని ఎముకల్ని చేతపట్టుకుని మాన్స్టర్ని విపరీతంగా పొడిచేస్తుంది. ఆ మాన్స్టర్ రక్తం ఎర్రగా కాకుండా నలుపు రంగులో ఉంటుంది. జెన్ దాన్ని చంపేందుకు విపరీతంగా ప్రయత్నిస్తుంది. కానీ అది బలం పుంజుకుని జెన్ పైకి ఎదురు మళ్ళిద్ది. అయినా సరే జెన్ వెనకడుగు వేయదు. చేతికందిన ప్రతి ఈటని ప్రతి ఎముకని అందుకుని మాన్స్టర్పై విపరీతంగా దాడి చేస్తుంది. అలా చివరికి మాన్స్టర్ జెన్ చేతిలో చనిపోతుంది. ఇక్కడితో మూవీ కూడా ఎండ్ అవుతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒక ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని షేర్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.